Hello all, welcome back to my channel Shrilu Vlogs. Wishing you all a very good health, wealth and happiness. Video last వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మేము క్రిస్మస్ హాలిడేస్కి ఫన్ సిటీకి వెళ్ళాము. ఫీనిక్స్ మార్కెట్ సిటీలో ఉంది. మా పాప అక్కడ ఏమేం చేసిందో మీతో షేర్ చేస్తున్నాను. బేసిక్గా మా జనరేషన్లో రిక్రియేషన్ అంటే ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం, పార్కులకు వెళ్ళే వాళ్ళం, అంత ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకి ఏ డబ్బులు పెట్టక్కర్లే. కానీ ఇప్పుడు రీసెంట్ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే రిక్రియేషన్ కూడా మనం డబ్బులు పెట్టి రిక్రియేషన్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఫీనిక్స్ మార్కెట్ సిటీ ఎంట్రన్స్లో చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టున్నారు, చాలా బాగుంది. అమ్మమ్మ మనవరాలు కొన్ని ర్యాండమ్ ఫోటో క్లిక్స్ చేసుకున్నారు. మా పాప ఇంక ఫన్ సిటీ వెళ్దామన్న ఎగ్జైట్మెంట్లో ఇంక ఫొటోస్ చాలు అని చూడండి వాళ్ళ అమ్మమ్మని ఎలా తీసుకెళ్తుందో లోపలికి. మా మదర్ కూడా హ్యాపీగా మనవరాలతో ఎంత బాగా వెళ్తున్నారో. మా మదర్కి యాక్చువల్గా బాగాలేదు, కానీ మనవరాల కోసం మార్కెట్ సిటీ వచ్చారు. మేము మార్నింగ్ వెళ్ళాము 11 o'clockకి. పెద్ద జనాలు ఎవరూ లేరు, ఒకరో ఇద్దరు ఉన్నారంతే. మా పాప నా దగ్గర ప్లే కార్డ్ తీసుకొని దాంట్లో ఎన్ని ప్లేస్ ఉన్నాయో చెక్ చేసుకుంటోంది. ఈ ప్లే కార్డ్లో మనం ప్లేస్ లోడ్ చేయించుకోవాలి, ఊరికనే ఏం చేయరు. దానికి 2000 రూపీస్ కట్టాను అనమాట. దానికి 18 ప్లేస్ ఎంతో ఇచ్చారు వాళ్ళు. ఆల్రెడీ ముందుగానే కొన్ని ప్లేస్ వాడేసింది. ఇప్పుడు ఒక 11 ప్లేస్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఆ 11 ప్లేస్ అంతా ఫినిష్ చేసి మేము ఇంటికి వెళ్ళాలి. ఇదే ఫస్ట్ ప్లే. మా పాప చేపలు పడుతూ ఉంది. ఎన్ని చేపలు పడితే మనకి అన్ని పాయింట్స్ ఇస్తారనమాట. 30 సెకండ్స్లో మనం ఎన్ని చేపలు పట్టగలిగితే మనకు అన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ కోసం మా పాప బాగా కృషి చేస్తూ ఉంది ఇక్కడ. మా పాప పాయింట్స్ కోసము ఫిష్ ఏదైతే ఎక్కువ పాయింట్స్ ఉన్న ఫిష్ ఉంటుందో దానికి ట్రై చేస్తూ ఉంది. పాపం లక్ కుదరడంలే. ఫైనల్గా మాకు ఒక 40 టికెట్స్ వచ్చినాయి ఈ ప్లేకి. ఇంక ఈ ప్లే వచ్చేసి మా పాప ఫేవరెట్ అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఇది ఒకసారి వెళ్తుంది. దీనికి ఏం పాయింట్స్ రావు, కానీ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు నిజంగానే వెళ్తున్నంత ఫీలింగ్ ఉంటుంది. ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చూడండి ఇక్కడ. Don't pull down on the headset. The headset will descend immediately after the ఈ ప్లే ఒక 2 minutes ఉంటుంది. ఇది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ప్లే వచ్చేసి కార్ రేసింగ్ అనమాట. మా పాప ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంది. బేసిక్గా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ కార్ రేసింగ్లో మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో దానికంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఈ రేసింగ్లో మా పాప ముందు ఏముందా, సైడ్ ఏముందా అవేం చూసుకోవట్లేదు, అన్నిటిని నెట్టుకుంటా వెళ్ళిపోతుంది. అన్నీ యాక్సిడెంట్స్లే ఇందులో. తనే కార్ డ్రైవ్ చేస్తున్నంత ఫీలింగ్లో ఉంది ఇక్కడ. ఈ రేసింగ్లో మా పాప 3rd ప్లేస్ వచ్చిందండోయ్. నెక్స్ట్ ప్లే వచ్చేసి ఈ నీళ్ళతో వీటిలో చంపాలన్నమాట. స్క్రీన్ మీద కనిపించినటువన్నీ మనం చంపుకుంటూ పోవాలి. దానికి మనకు కొన్ని టికెట్స్ ఇస్తారు. బేసిక్గా మా పాప అన్ని ప్లేస్ ఎగ్జైట్మెంట్తో ఆడుతుంది. దానికి ఎగ్జైట్మెంట్ నేనేమో 2000 కట్టాను. నాకు పెద్ద సర్కిల్ పడింది ఇక్కడ. ఏం చేస్తాం, కొన్ని పిల్లల కోసం సాక్రిఫైస్ తప్పదన్నమాట. ఇది అనదర్ ప్లే. బాల్స్ అన్నీ మనం అందులో వేస్తే దానికి కూడా టికెట్స్ ఇస్తారు. ఎన్ని బాల్స్ వేస్తే అన్ని టికెట్స్. మనకు ఒక 30 seconds టైం ఉంటుంది. ఆ 30 secondsలో మ్యాక్సిమం బాల్స్ వేస్తే మనకి అన్ని టికెట్స్ ఇస్తారు. చాలా ట్రై చేస్తుంది మ్యాక్సిమం బాల్స్ అందులో వేయాలని. ఈ ప్లేలో అయితే మనకు ఆ కనిపిస్తున్న కొబ్బరికాయలు కొట్టాలి. గ్రీన్ కలర్గా బ్లింక్ అవుతాయి. మనం ఆ గ్రీన్ కలర్ కొబ్బరికాయలు కొడితే మనకు అన్ని టికెట్స్ ఇస్తారు. ఇది ఇంకొక ప్లే అనమాట. జస్ట్ స్పిన్ చేయాలి. ఆ స్పిన్లో మనకి ఎంత నెంబర్ ఉంటే అన్ని టికెట్స్ ఇక్కడ. మాకేమో ఫైనల్గా ఒక 50 టికెట్స్ వచ్చినాయి. మొత్తానికి మా కార్డులో ఉన్న ప్లేస్ అన్నీ పరిపూర్ణంగా కంప్లీట్ చేసేసాను. ఉన్న టికెట్స్కి మా పాప ఏదో అక్కడ కలర్ఫుల్గా ఉన్న బాటిల్ని తీసుకుంది. అందులో ఏముందో ఇంటికి ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు. ఇదండి మా పాప ఫన్ సిటీ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.